నారా లోకేష్ యువతకిచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనలో మరో అడుగు. రాయలసీమలో మరో కీలక ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ నెల 8వ తేదీన భూమి పూజ చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో వచ్చే 6 ఏళ్లలో వివిధ దశల్లో 5,000 కోట్ల వ్యయంతో తమ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. 2024 సెప్టెంబర్లో జపాన్ నుండి వచ్చిన ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి చేస్తున్న కృషి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తీసుకుంటున్న చర్యల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రంలో తమ యూనిట్ నెలకొల్పేందుకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చింది. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్లు తయారవుతాయి. ఎల్జీ సంస్థ తమ ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలను వేరే దేశాల నుండి తీసుకురావడం కాకుండా ఇక్కడే కంప్రెషర్, మోటార్ కంప్రెషర్, హీట్ ఎక్స్చేంజర్ తదితర విడిభాగాలను ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేయనుంది. శ్రీ సిటీలో ఏర్పాటు చేసే యూనిట్ అనుబంధ కంపెనీల ద్వారా రాబోయే 6 ఏళ్లలో యువతకు 2,000 ఉద్యోగాలు లభిస్తాయి. 839 కోట్లతో మరో 5 అనుబంధ యూనిట్లు 6 ఏళ్లలో ఏర్పాటు కాబోతున్నాయి. ఎన్నికల అవసరాల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కాక ప్రజలకు ఇచ్చిన మాటను తొంగలో తొక్కి విచ్చలవిడి దోపిడీ పర్వానికి తెరలేపి విశ్వరూపం చూపిన అరాచక పాలకులను గత 5 ఏళ్లలో చూశాం. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన మరునాటి నుండే 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు. గ్రౌండ్ అయినాయి, ప్రారంభోత్సవాలు జరిగినాయి, శంకుస్థాపనలు జరిగినాయి. సుమారుగా 5 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ కాబోతున్నాయి త్వరలో. ఈ క్రమంలోనే ఎల్జీతో కూడా ఒప్పందం, శ్రీ సిటీలో భూమి కేటాయించడం, ఇచ్చిన హామీ ప్రకారం ఆహర్నిశలు శ్రమ చేస్తూ ఆయన కష్టపడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించిన యువత పొరుగు రాష్ట్రాలకు పోయే పరిస్థితి లేకుండా స్వరాష్ట్రంలోనే తమ ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసే దిశగా ఆ పరిశ్రమలు తీసుకొచ్చి నారా లోకేష్ గారు యువత కోసం ఆహర్నిశలు శ్రమిస్తూనే కష్టపడుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించి వలసలు నివారిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆ హామీని నెరవేరుస్తూ ఆయన వడివడిగా అడుగులు వేస్తానే ఉన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగానే కాక కీలకమైన ఉపాధి కల్పన సబ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా కేవలం 5 నెలల్లోనే శ్రీ సిటీలో ఎల్జీ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు, రాయితీలు ఇచ్చి కంపెనీ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనలో పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులకు గురి చేసి వారు పారిపోయేలా చేసి విధ్వంసం సృష్టించిన పరిస్థితి నుండి రాష్ట్రం పట్ల, ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచి పారిశ్రామికలను తీసుకొస్తున్న నారా లోకేష్ గారు అభినందనీయులు. లోకేష్ గారి చొరవతోనే ఈ 11 నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, అనేక పెద్ద పెద్ద పరిశ్రమలు, ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ లాంటి బహుళజాతి కంపెనీలు, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎన్టీపీసీ, రిలయన్స్ సిబీజీ లాంటి అనేక పెద్ద పెద్ద పరిశ్రమలు కేవలం నారా లోకేష్ గారి పట్టుదలతోనే రాష్ట్రానికి వస్తున్నాయి, వచ్చినాయి, గ్రౌండ్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ 65,000 కోట్ల విలువైన 500 యూనిట్లు ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేసేలా ప్రణాళికాబద్ధంగా నారా లోకేష్ ముందడుగు వేస్తున్నారు. అమెరికా దావోస్ పర్యటన సందర్భంగా 100 మంది పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరిపి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి కోరి రాష్ట్రం వైపు వారిని మళ్లించి తీసుకొచ్చి అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో యూత్ ఐకాన్గా పేరొందిన నారా లోకేష్ యువత కళలను సాకారం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తూ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారు. ఆయన ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షలు కాదు 40 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఆశ్చర్యం లేదు. ఈ 5 సంవత్సరాల్లో 11 నెలల ఆయన పాలనలో ఆయన చూపిస్తున్న దూకుడిని చూస్తూ ఉంటే 40 లక్షల ఉద్యోగాలు కల్పించడం ఆయనకు చాలా తేలిక అనిపిస్తూ ఉందో చూసేవారికి.